గైస్ ద రాజెస్ రీడింగ్ గైస్ ఈ రోజు టాపిక్ వచ్చేసిందంట గైస్ మహేష్ అనేది బర్త్డే రీడింగ్ అయితే చేసి అనమాట. ఒకసారి అయితే చూడండి గైస్. ఫుల్ హెచ్డి అయితే వచ్చింది గైస్. ట్రబుల్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసి అనమాట. మనకి ఎంత జూమ్ చేసినా కానీ మీకు ఎర్ర ఆప్షన్ అయితే ఆగపడదు. ఈ విధంగా అయితే ఇచ్చానమాట. పేర్లు గీర్లు విధంగా అయితే యాడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చేసాను. నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు యూట్యూబ్ లింక్ అయితే ఇచ్చాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇంకెళ్ళిపోదాం గైస్ వీడియోలోకి అయితే. నా మొబైల్ నెంబర్ వచ్చేసి నేను యూట్యూబ్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సరే గైస్ ఇంకెళ్ళిపోదాం వీడియోలోకి అయితే. ఫస్ట్ వచ్చేసి మీ కాడ పిక్సెల్ అప్లికేషన్ అయితే ఉండాలా, లేకపోతే మీరు ఎక్కించుకోండి. నేను యూట్యూబ్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అయింది గైస్. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. పేరు తీసేసి ఈ విధంగా వచ్చినాక ఏం చేస్తారంటే ఇది అనేది తీసేసి 1 8 పెట్టేసి ఇక్కడ కూడా 3 6 2 కొట్టేసి విధంగా వచ్చేసిద్ది. తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోండి. బ్యాక్గ్రౌండ్లోకి అయితే తీసుకోండి. నేను యూట్యూబ్లో లింక్ ఇచ్చని చెప్పే కదా, బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. మళ్ళీ అదే విధంగా అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి గాయస్. ఇక్కడైతే ఉంది బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. వెయిట్, సారీ చాలా వెనక్కి అయితే వెళ్ళిపోయింది గాయస్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా వచ్చినాక మీరు అనుకుంటారు ఇదేం బ్యాక్గ్రౌండ్, అసలు ఏమీ బాగలేదని. అప్పుడే ఉందాగు ముందు ఉంది ముసలి పండుగ అన్నట్టు. తర్వాత వచ్చేసి కలరింగ్ అయితే విధంగా తెచ్చుకోండి. అది నేనైతే ఫుల్ హెచ్డీకి అయితే ఇస్తున్నాను. అది విధంగా ఇచ్చుకోండి. అది విధంగా ఇచ్చుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి వచ్చేసి ఏం చేస్తారంటే ఒకటే తయారు చేసుకోండి. అవి ఇది ఇక్కడ ఉన్నావు ఇదే తయారు చేసుకోండి. మనకి ఇది పెట్టుకుంటేనే అంటే మన బర్త్డేలు కాబట్టి ఏదైనా పెట్టుకోవచ్చు. తోరణాలు ఒకటి పెట్టేసి మీ ఇష్టం మాట. 1 గంట ఒకటి పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పెడుతున్నాను. అది ఏదైనా పెట్టేసాం తోరణాలు. తర్వాత ఏం చేస్తారంటే మన మహేష్ అన్న ఫోటోలు అయితే తీసుకోండి. చూసుకోండి మాకు ఎక్కడ ఉన్నాయి మహేష్ అన్న ఫోటోలు అయితే ఈ టైప్లో ఉన్నగా ఈ టైప్లోకి అయితే పెట్టేయండి. అది సేమ్ కొంచెం జూమ్ చేసుకోవచ్చు. అది ఏదైనా పెట్టేసినాక ఏం చేస్తారంటే చూసుకోండి 1కి 2 సార్లు చక్కగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసాను. తర్వాత ఎట్లకైతే లాక్ అయితే వేసుకోండి గాయస్. తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకొని 120 100 25 పెట్టేసి ఇక్కడ మన స్క్రీన్ నొక్కిన తర్వాత మనకి బ్లాక్ కలర్ అయితే వచ్చిందిగా. ఏం చేస్తారంటే మహేష్ అన్న కారుకి అయితే పెట్టుకొని డూప్లికేట్ అయితే చేసినాక సేమ్ అదే విధంగా అయితే పెట్టుకొని లాక్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మహేష్ అన్న ఫోటో తయారు చేసుకోండి. ఇక్కడ ఉండవు ఇదైతే తీసుకోండి గాయస్. నేను చాలా ఒకటికి జూమ్ చేసుకున్నాను. అది ఇంకా జూమ్ చేయండి. ఇట్లా ఉండగా కొంచెం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసి అప్పుడు కొంచెం జూమ్ అయితే చేసుకున్నది
ఎడిటింగ్ అయితే పెట్టేసి అనమాట. క్లాక్ అయితే వేసుకోండి గాయస్. నెక్స్ట్ వచ్చేసి మకేష్ అన్నకి ఫోటో బాగా హైలైట్ కావాలంటే ఒకటి పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది వెయిట్, ఇదిగో ఇక్కడ మనకి మట్టి కలర్ అయితే ఆపడుతుంది. మట్టి కలర్ పెట్టినా మనకి అంత లుకింగ్ అయితే ఆపడదు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ ఆపడుతుంది. అతను నొక్కేసినాక మనకి రెడ్లో వస్తుంది అన్నమాట. కలర్ రెడ్లో పెట్టుకోండి. వైట్లు తీసుకొని కొంచెం కలర్ అనేది తగ్గించండి. ఒక 80 పెట్టుకోండి. ఫుల్ హెచ్డీగా అయితే వచ్చింది. అప్పుడు తర్వాత హెల్కి లాక్ అయితే వేసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే నేను ఒకటైతే ఇస్తాను, అదైతే యాడ్ చేసుకోండి. అది ఎక్కడుంది ఫుల్ హెచ్డీది మనకి ఇదైతే ఉందగా ఫుల్ హెచ్డీది. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా పెట్టి కింద నుంచి పైదాకా అది ఈ విధంగా లాక్కొని అది ఈ విధంగా లాక్కున్నాక కొంచెం అది చూసుకోండి ఎక్కడ అంత బాగా వచ్చిందో. తర్వాత మకేష్ అన్న పేర్లు అయితే యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి కాఫీ చేసుకున్నాను అన్నమాట. అయితే టైపింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే కొట్టేసి అనమాట. తర్వాత వచ్చేసి నేను పాయింట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పాయింట్ అయితే యాడ్ చేస్తాను. నీకు అసలు ఏం ఆపడదు, నాకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయితే పెట్టేసినాక కలరింగ్లో పోయి వచ్చేసి అది పెట్టేసాను. తర్వాత కొంచెం ఇది ఈ విధంగా పెట్టి స్ట్రోక్ ఇస్తున్నా. వైట్ ఇచ్చుకోండి, విడత కూడా ఇచ్చుకోండి. వైట్ ఇచ్చుకోండి, విడత కూడా అదే లాక్ వేసుకొని ఇంకోటైతే యాడ్ చేస్తున్నాను. అది రెండోది కూడా యాడ్ చేస్తున్నాను గాయస్. సేమ్ అదే విధంగా పెట్టేసి లాక్ వేసుకొని మై పాయింట్లో వచ్చేసి అది ఇదేస్తున్నాను. కొంచెం లాక్ తీసుకొని కొంచెం ఏదైనా పెట్టేసి కలరింగ్ తెచ్చుకోండి. వచ్చేసి బ్లూ ఇచ్చాను. బ్లూ ఇచ్చి స్ట్రోక్ వైటే, విడత వైటే. అది నేను వైట్లు ఎందుకు ఇస్తానంటే మనకి బ్లూకి ఎండట్లకి వైట్ కొంచెం లుకింగ్ ఇచ్చింది కాబట్టి నేను వైట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకోటి యాడ్ చేస్తున్నాను. రెండోది కూడా యాడ్ చేశాను. దీన్ని ఎట్లా ఉంది కొంచెం అది ఈ విధంగా పెడుతున్నాను. ఇది భారీ ఎత్తున ఉంది కాబట్టి కొంచెం ఏడు పెట్టేసాను. దీన్ని కూడా పాయింట్ యాడ్ చేసుకోండి. అది ఈ పాయింట్ యాడ్ చేసుకున్నాను. బాగా హైలైట్గా ఉంటుంది. తర్వాత మనం దీనికి వచ్చేసి కలర్ మన కాడ ఇంకా చాలా ఉంటాయి. కలర్లో మీకు ఇష్టం వచ్చింది తెచ్చుకోండి. నాకు వచ్చేసి ఇది ఇచ్చాను. స్ట్రోక్ వచ్చేసి వైట్, తర్వాత వచ్చేసి వైట్. మన వైట్ తప్పితే మనం ఏది ఇవ్వం. నాకు అంటే మీ ఇష్టం మాట మీరు ఏదైనా ఇచ్చుకోండి. రెండోది తర్వాత మన్నుకు ఒక పేరైతే యాడ్ చేస్తున్నాను. వచ్చేసి మహేష్ బాబు అన్నయ్య అయితే యాడ్ చేశాను అన్నమాట ఈ పేరు. తర్వాత మై పాయింట్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళేసినాక ఈ పాయింట్ అయితే యాడ్ చేశాను. ఫుల్ హెచ్డీగా అయితే వచ్చింది ఇప్పుడు. తర్వాత వచ్చేసి కలర్లోకి వెళ్ళి అదైతే యాడ్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్
వైట్. తర్వాత వీటితో వచ్చేసి వైట్, అది విధంగా వైట్లు అయితే ఇచ్చేసాను. తర్వాత మనకి రెండు షేప్లు అయితే తీసుకోవాలి. వేసి బ్యానర్లు అయితే లోగోస్ ఎక్కడ ఉంది, వెయిట్ ఎదుగా ఇక్కడ ఉంది. అది ఈ విధంగా అయితే చూసుకోండి గాయ్స్. ఈ విధంగా అయితే యాడ్ చేశాను. మనకి ఒక్కటైతే మిస్టేక్ వచ్చింది. మనకైతే మొత్తం వచ్చేసి 7 అయితే ఉన్నాయి. మనకి 7 వద్దు కాబట్టి నేను ఇంకొకటైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటిలో ఒకటైతే తీసుకోండి. మొత్తం ఇప్పుడు 8 అవుతాయి. కొంచెం కట్ చేసుకోండి, కొంచెం జూమ్ అనేది తగ్గించండి. ఇంకా తగ్గించి పెట్టేసి లాక్ వేసుకొని తర్వాత ఎట్లకి చుట్టూరు రెండు షేపులు ఇప్పుడు ఇది ఫ్రేమ్, ఇప్పుడు మర్చిపోయి ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సారీ, ఏమనుకోవద్దు. ఇది కూడా ఇక్కడ ఉంది. అదే ఏ విధంగా ఉందా, కొంచెం కింద పెట్టి కొంచెం పైకి పెట్టి విధంగా అదే విధంగా అయితే కిందకి లోపుకోండి. ఓకే గాయస్, మన పెక్సీ అయితే సేమ్ నేను ఏ విధంగా చేస్తానో సేమ్ అలాగే విధంగా అయితే వచ్చింది, ఫుల్ హెచ్డీగా. సరే గాయస్, కొత్తగా వచ్చిన లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీకు అర్థమైంది. తర్వాత వచ్చేసి రెండో లైన్లో ఈ విధంగా పెట్టేసి ఓకే అయితే నొక్కండి గాయస్. మీకే ఫోటో గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయింది గాయస్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గాయస్. సరే గాయస్, బాయ్ బాయ్, సెలవు.